ఆడబిడ్డలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలో కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపైన అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నొప్పించాయని, అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశాల్లో మహిళల్ని అవమానించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మహిళలని అవమానించి మాట్లాడిన సందర్భంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య గారు, మన జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కోదాడ మండలంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విరమించుకొని క్షమాపణ చెప్పడం కోసం ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజాసేవకు ఎట్లా ఉపయోగించాలి అనేది, అభివృద్ధి మన తెలంగాణను ఎట్లా అభివృద్ధి బాటలో నడపాలి అనేది మర్చిపోయి ఈరోజు మహిళలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం, ఎమ్మెల్యేలని చేర్చుకోవడం, ఇంకా వేరే ఇతర కార్యక్రమాలని చేయడం తప్ప ఈ 8 నెలల్లో అభివృద్ధి వైపు ఒక్కటి కూడా చేయలేదు. మీరందరూ కూడా ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చి ఈరోజు మీరు అందలం మీద కూర్చున్నారో ఆ హామీలను గుర్తుపెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు అంటే మీ వైపు ప్రజలందరూ చూస్తారు. బడ్జెట్లో మన తెలంగాణకి ప్రజలకు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఆశలతో మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసి మీ అందరూ చూస్తూనే ఉంటారు. దయచేసి అసెంబ్లీకి ఒక గౌరవం ఉంది, దానిలో మహిళల్ని గౌరవిస్తూ మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడి ప్రస్తావన ఇస్తే మీకు ఒక గౌరవం ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు కూడా మీరు తెలంగాణ అని చెప్పి జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. మీరు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మన హామీల గురించి ఆలోచనలు లేవు, కానీ కేవలం అభివృద్ధిని ఇవ్వడం గురించి, ఢిల్లీకి పోయి పరిపాలన చేయడం గురించి మాత్రమే మీ పాలన జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణే లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు జరగడం ఎక్కువైపోయింది, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. అలాగే మీ ప్రభుత్వం వచ్చాక అవిశ్వాసాలతో పాటు ప్రభుత్వం నుంచి గెలిచిన పార్టీ నుంచి గెలిచిన నాయకుల్ని మీరందరూ కూడా గుంజుకోవడం, లాక్కోవడం జరుగుతుంది. దయచేసి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలకు రక్షణ కల్పించి గౌరవాన్ని కోరాలని, ప్రతి మహిళ కూడా ఒక అమ్మ స్వరూపిణి. మనందరం కూడా ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే ఆ రోజు కురుక్షేత్రంలో మన చరిత్రలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. దయచేసి సబితమ్మ ఏంటి, సబితమ్మ యొక్క రాజకీయ చరిత్ర ఏంటి అనేది అక్కడున్న నియోజకవర్గ ప్రజలకి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలుసు. ఇప్పటికైనా మా సబితమ్మకి క్షమాపణ చెప్పి రాష్ట్ర మహిళలందరూ కూడా ఒక గౌరవాన్ని ఇచ్చే విలువగా రేవంత్ రెడ్డి బట్టి వ్యాఖ్యలంతా కూడా విరమించుకోకపోతే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇంకా పెద్ద పరిణామాలు మీరు చూడాల్సి వస్తుందని మీ అందరికీ హెచ్చరిస్తూ సెలవు. జై తెలంగాణ.